హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి చికెన్ చేస్తున్నాను. చికెన్ కుక్కర్లో వేసాను. నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఒక 5 మినిట్స్ కాల్చాను ఫ్రెండ్స్. కుక్కర్లో వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు పక్కన పెట్టుకున్నాను. ఇలాచి, ఒక బిర్యానీ పువ్వు, ఒక చెక్క ఇందులో వేసుకోవాలి. అది బాగా ఆయిల్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ కలర్ రావాలి. ఈ కలర్ వేగిన తర్వాత అందులోకి ఇందాక చికెన్ వేసుకోవాలి. హైలో పెట్టి చికెన్ ఒక 10 to 15 మినిట్స్ బాగా వేగేద్దాం. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనం స్పూన్ అల్లం వేసుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అల్లం వేసుకుని 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందాక 3 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు దీన్ని వేగనివ్వాలి. టమాటాలు వేసుకోగానే కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతే కనపడవు మనకి. ఇంకా అవి చికెన్ బాగా వేగిపోయింది. టమాటాలు కూడా చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అందులోకి మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను. ఇందులో కొంచెం గరం మసాలా. నాటుకోడి కదా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుని బాగా ఉడకనిద్దాం దీన్ని. ఇలా కొంచెం దగ్గరకు అవ్వగానే కర్రీ కట్టేసుకోవాలి. అంతే, కంప్లీట్ అయిపోతుంది. సండే స్పెషల్ వేడి వేడి నాటుకోడి చికెన్ రెడీ. ఎంతమందికి ఇష్టం అండి ఇలా నాటుకోడి చికెన్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.